హాయ్ హలో నమస్తే గ్రీటింగ్స్ ఆఫ్ ద డే. ఈరోజు ట్రేడింగ్ అనాలిసిస్, ట్రేడింగ్ చూసుకోవడం, ట్రేడింగ్ అబ్జర్వేషన్స్లో ఈరోజు ఒక 4 విషయాలు మీకు అబ్జర్వేషన్కి చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈరోజు మనకు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ట్రేడింగ్ అనాలిసిస్. ట్రేడింగ్ ఇటువైపు ఉంది ఈరోజు మార్కెట్, అది ఫస్ట్ చెప్తాను. దెన్ తర్వాత మన డేటా అనాలిసిస్ విత్ ఇండికేటర్స్. ఓకే, డేటా అనాలిసిస్ విత్ ఇండికేటర్స్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయి మన అనాలిసిస్కి అన్న దాన్ని బట్టి అదొకటి చెప్తాను. అండ్ థర్డ్ వచ్చేసి మనకి న్యూస్ అనేది ట్రేడర్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ వస్తుంది, ఏదర్ మనకు ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ వర్సెస్ ఇన్వెస్టర్స్. సో ఈ త్రీ పాయింట్స్ మీకు ఈరోజు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ట్రేడింగ్ అనాలిసిస్ ఈరోజు మనం ఈ విధంగా చేసుకున్నాం. సెకండ్ డేటా అనాలిసిస్ విత్ ఇండికేటర్స్. దెన్ తర్వాత న్యూస్ ట్రేడర్స్ వర్సెస్ ఇన్వెస్టర్స్. ట్రేడర్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, ట్రేడర్స్ డైలీ రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవాలా, ఇన్వెస్టర్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలా. సో మనం దేన్ని చూజ్ చేసుకోవాలి, దేన్ని చూజ్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి మనం చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ట్రేడింగ్ అనాలిసిస్. ఈరోజు ట్రేడింగ్ అనాలిసిస్ మనం ఏం చెప్పుకోవాలి, ఇక్కడ నేను ఫైర్స్ డిమాట్ అకౌంట్ నేను ఓపెన్ చేశాను. ఇక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఇక్కడ మనకు యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీద క్లిక్ చేయగానే మనకు డేటా వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు న్యూస్ పేపర్లో మనకు యుఎస్కి, అమెరికాకి, ఇండియాకి ట్రేడ్ వార్ జరుగుతుంది. ట్రేడ్ వార్ అంటే మనకి ఎకానమీ ఇంపాక్ట్ ఉంటుంది, బయర్స్ సెల్లర్స్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎఫ్ఐఐస్ డిఐఎస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అలానే లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో జీడిపి మీద, ఇన్ఫ్లేషన్ మీద మనకు ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఓకే, సో మనం ఫస్ట్ చెక్ చేయాల్సిందే. నిన్న న్యూస్ వచ్చింది, మళ్ళీ మార్కెట్లకి ఈరోజు వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం, మన స్క్రీన్ బ్యాక్ ఎండ్లో కూడా మనకు లైవ్ డేటా జరుగుతుంటుంది. ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ జరుగుతుంటుంది, రష్యాకి యుక్రెయిన్కి వార్ జరుగుతుంటుంది, చైనా మన మీద ఏమైనా అటాక్ జరగచ్చు, ఇండియాకు పాకిస్తాన్కి వార్ జరగచ్చు. సో అదేవిధంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ రెపో రేట్స్ రివర్స్ రెపో రేట్ మీటింగ్ జరగచ్చు. అంటే ఎనీ సడన్ డిస్రప్షన్ జరగచ్చు. సో అవన్నీ ట్రేడర్ ఆలోచించాలా, ట్రేడర్ ఫాలో అవ్వాలా. అంటే వరల్డ్లో ఎవరైనా ఫాలో అవుతారంటే ఎవరు ఫాలో అవ్వరు. మీరు చూస్తే ఒక ట్రేడర్ సిస్టమ్ మీద కూర్చొని, కంప్యూటర్ మీద కూర్చొని చూస్తూ ఉంటాడు. తన ట్రేడింగ్ అనాలిసిస్, ట్రేడింగ్ స్టైల్లో వాళ్ళకు నచ్చినప్పుడు నచ్చిన సపోర్ట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర వాళ్ళకి ఏ విధంగా పర్ఫామ్ అవుతుంది వాళ్ళ స్టైల్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంటారు. కొంతమంది ఏం చేస్తారు, స్కాల్పింగ్ చేస్తారు. ఓకే, స్కాల్పింగ్ అంటే 2 to 5 minutes లోపల వాళ్ళు. తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు. ఇంట్రాడే అంటే ఈరోజే బై చేసి ఈరోజే సెల్ చేస్తారు. దెన్ తర్వాత పొజిషనల్ ట్రేడర్స్ ఉంటారు. పొజిషనల్ ట్రేడర్స్ అంటే ఒక 1 week లేదా కొన్ని వీక్స్ పాటు మనకు చేస్తారు. ఫోర్త్ వన్ వచ్చేసి స్వింగ్ ట్రేడర్స్ ఉంటారు. స్వింగ్ ట్రేడర్స్ అంటే వాళ్ళకు స్వింగ్ కొన్ని 1 day టైం ఫ్రేమ్ కానీ, వీక్లీ టైం ఫ్రేమ్, మంత్లీ టైం ఫ్రేమ్, ఇలా ఈ స్వింగ్ మనకు మార్కెట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్వింగ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇదొక స్వింగ్. ఓకే, ఇదొక స్వింగ్, ఇదొక స్వింగ్. సో ఈ విధంగా మార్కెట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఇంకా వీళ్ళే కాకుండా ఆల్గో ట్రేడర్స్ ఉంటారు. ఆల్గో ట్రేడర్స్ అంటే హ్యూమన్ ఎమోషన్స్, మనిషి ప్లేస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఒక పైథాన్ కోడింగ్ కానీ, లేదా ఒక సిస్టమ్ చేసేదాన్ని ఆల్గో అంటారు. సో ఆల్గోస్ లేదా ఆల్గో ట్రేడింగ్ అంటారు. మనకు ఇండికేటర్స్, మనం ఫాలో అయ్యే స్ట్రాటజీస్ అన్ని దానికి ఆటోమేటిక్గా ఇచ్చామంటే అది డబ్బులు యాడ్ చేసి పెడితే చాలు, ఆ టైంకి ఆటోమేటిక్గా అదే డబ్బులు యాడ్ చేసుకుంటుంది, అదే బై చేస్తుంది, అదే సెల్ చేస్తుంటుంది. ప్రాఫిట్ లాస్ ఏమైనా జరగచ్చు. సో ఇలాంటి టైంలో మరి మిషన్ మ్యాక్సిమం ఒక 5 to 10% ఎర్రర్స్ రావచ్చు, మిగిలిన 90% సక్సెస్ అనేది ఉంటుంది ఆల్గోస్లో. సో ఆ 10% వచ్చినప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మన మనీ అంతా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్లో ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ డే ఫాలో అవ్వరు. సో ట్రేడర్ అనేవాళ్ళు ఎవ్రీ డే న్యూస్ పేపరు బ్యాక్ ఎండ్లో అవ్వరు. సో మనకు చార్ట్ ఏం చెప్తుంది,
మనకు రియల్ టైం ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ రియల్ టైం డేటా అంటారు దీన్ని. ఓకే, రియల్ టైం లైవ్ డేటా. ఈ లైవ్ డేటాని తీసుకొని మనం మనం సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లేదా మనకు వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను నిఫ్టీ ఓపెన్ చేశాను. నిఫ్టీ ఎందుకు ఓపెన్ చేశానంటే నిఫ్టీ ఎక్స్పైరీ రోజు మీరు చూస్తే 23rd సెప్టెంబర్. సో ఈరోజు నేను నిఫ్టీని ఎందుకు చూస్ చేసుకోమని చెప్తానంటే దీనికి మనకు ఎక్స్పైరీ డేస్ తక్కువ ఉంటుంది, 7 days గ్యాప్ మనకి ఎక్స్పైరీ డేస్ ఉంటుంది. అదే బ్యాంక్ నిఫ్టీ అయితే మనకు 7 days ఉంది, నెక్స్ట్ 1 month గ్యాప్ ఉంది. సో సెన్సెక్స్ కూడా మనకు 1 week అలా గ్యాప్ ఉంది. సో సెన్సెక్స్ అవాయిడ్ చేయండి, సెన్సెక్స్ అస్సలు చేయొద్దు. అలానే ఫిన్ నిఫ్టీ అలానే నెక్స్ట్ రిమైనింగ్ ఉన్నాయి కదా అవి కూడా చేయకండి. ఓన్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే మన ట్రేడింగ్ స్టైల్ యూజ్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో బోల్డ్ అని ఉంటాయి. సెల్లింగ్, బయ్యింగ్, ఇంట్రాడే, ఈక్విటీ మార్కెట్స్ లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బోల్డ్ అన్న అవకాశాలు ఉంటాయి. బట్ మనకంటూ కన్సిస్టెన్సీగా మన మైండ్ సెట్కి ఏది యూజ్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం రిస్క్, ప్రాఫిట్, లాస్ బేర్ చేయాలి. సో ఇక్కడ నేను నిఫ్టీ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ అనాలిసిస్ ఏమని చెప్తుంది, లాంగ్ బిల్డ్ ఎటువైపు అయితే ఉందో అటువైపు మార్కెట్ వెళ్తుందని అర్థం. అంటే లాంగ్ బిల్డ్ ఎటువైపు ఉంది, మనం ఇది ఫస్ట్ దీంట్లో చెక్ చేయాల్సింది పీసీఆర్ ఎంత ఉంది, మనకు 0.95 కంటే మనకు తక్కువగా ఉంటాయి. 0.95 కంటే మనకు తక్కువగా ఉంటాయి. లెస్ దాన్ 0.95 ఉంటే మనం డెఫినెట్గా అది సెంటిమెంట్. ఎగ్జాక్ట్గా మనకు పుట్ సైడ్ వెళ్తుందా మార్కెట్ ఈరోజు పడిపోతుందని కాదు, మార్కెట్లో స్ట్రెంగ్త్ తక్కువగా ఉందని అర్థం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మార్కెట్ సెల్ సైడ్ అంటే షార్ట్ సైడ్ ఉందని అర్థం. అండ్ సెంటిమెంట్ మనకి ఎటువైపు ఉందని అర్థం. మన మార్కెట్లో మనకు పుట్ సైడ్ అంటే ఫాల్ అవుతుందనే గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు పీసీఆర్ తర్వాత మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఇంకొకటి ఇప్పుడు మనకు 0.95 కంటే మనకు లెస్ దాన్ ఉంటే మనం ఏం చెప్పుకున్నాము, మనకు పుట్ సైడ్ అని అర్థం. ఒకవేళ 0.95 లేదా 1.25 లేదా 1.50 అలా ఉంటే ఏంటంటే ఈరోజు కాల్ సైడ్ స్ట్రెంగ్త్ ఉందని అర్థం. ఓకే, సో రీసెంట్గా లాస్ట్ 2-3 days కింద మనకు 1.50 కూడా ఉన్నింది. సో ఆ టైంలో మనం ఎవ్రీ సపోర్ట్ దగ్గర మనం సపోర్ట్ తీసుకున్నప్పుడు లేదా కరెక్షన్ అయినప్పుడు మళ్ళీ మనం కాల్ సైడ్ తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేది ప్రీమియం ప్రైస్ కొంచెం క్యాండిల్ కదిలినా మనకు ప్రాఫిట్స్ అనేది వస్తాయి. ఓకే, అది ఫస్ట్. సెకండ్ థింగ్ వచ్చేసి మార్కెట్ చూడండి ఎక్కువగా ప్రాఫిట్ ఈరోజు ఎల్టీపీ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ మనకు పుట్ సైడ్ ఉంది. సో ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది అంటే మనం సెకండ్ చెక్ చేసుకోవాల్సింది ఇది. దీని తర్వాత థర్డ్ వచ్చేసి వాల్యూమ్ ఎంత చూడండి, ఇక్కడ 78 CR, ఇక్కడ 29 CR, ఇక్కడ ఒక 3, ఇక్కడ కాల్ సైడ్ ఒక 3, పుట్ సైడ్ ఒక 3 చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు ప్రజెంట్ స్పాట్ ప్రైస్ ఏది ఉంది, 25,100 ఉంది. సో ఈ 25,100 అనేది మనకు స్పాట్ ప్రైస్. ఈ స్పాట్ ప్రైస్ నుంచి ఇక్కడ ఈ 3 మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ 78 CR, ఇక్కడ 30 CR, 49 CR, 6 CR, 57 CR, 43 CR. సో మనకు ఆబ్వియస్గా డెఫినెట్గా మనకు పుట్ సైడ్ మార్కెట్ ఉందని అర్థం. ఎప్పుడైనా సరే మార్కెట్ ఇలా పుట్ సైడ్ కిందకి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కానీ ఫామ్ అయినప్పుడు డెఫినెట్గా మనం పుట్ సైడ్ తీసుకుంటే ఒక మంచి ప్రాఫిట్స్ అనేది ఆ రోజు ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రోజు మనకు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఈ రియల్ టైం డేటాను బేస్ చేసుకొని మనకు మార్కెట్ పుట్ సైడ్ ఉందని అర్థం. దాని తర్వాత మళ్ళీ ఏం చెక్ చేసుకోవాలి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇవి స్పీడ్ బ్రేకర్స్ లాగా పనిచేస్తాయి. ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడుంది, ఎగ్జాంపుల్ 25,150 దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత మనకు ఇక్కడ పుట్ సైడ్ చూసుకుంటే పుట్ సైడ్ కూడా మళ్ళీ ఎక్కడుంది, 2.29 25,000 దగ్గర ఉంది. ఇంకొకటి మళ్ళీ 1.75 దగ్గర ఉంది. సో ఇవి స్పీడ్ బ్రేకర్ లాగా ఎక్కడ సపోర్ట్ వస్తుంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉందని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దాని తర్వాత మార్కెట్ సెంటిమెంట్ అనాలిసిస్ ఏ విధంగా ఉంది. ఓకే, ఎక్కడైతే షార్ట్ బిల్డ్ ఉంటుందో అక్కడ మనకు సెల్లర్స్ ఆపరేట్ చేస్తుంటారు, ఇటువైపు ఈరోజు బయ్యర్స్ ఉంటారు. సో
డెఫినెట్గా మనం ఈ రియల్ టైం డేటాను యూజ్ చేసుకొని ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే అంతేగాని ట్రేడర్స్ రెగ్యులర్గా లైవ్లో ఎవ్వరు చూసుకుంటూ చాలా ఇష్యూస్ జరుగుతుంటారు న్యూస్లో. సో మనం ఆ విధంగా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పుట్ సైడ్ తీసుకుంటా. ఇప్పుడు నేను పుట్ సైడ్ తీసుకుంటా. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ లైవ్లోనే చూపిస్తాను. ఇక్కడ ఎంత ఉంది? 52 దగ్గర నేను 52 దగ్గర నేను బై చేశాను అనుకుందాం. ఇక్కడ నేను 52 దగ్గర నా దగ్గర ఒక 2 lakhs ఉన్నాయి ఎగ్జాంపుల్. ఈ 2 lakhs నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 50,000 రూపీస్ నేను ఇమ్మీడియట్గా 51 ప్రైస్కి నేను కొనుక్కుంటా. దెన్ తర్వాత ఒకవేళ మార్కెట్ ఇంకొంచెం కిందకు వచ్చినప్పుడు ఇంకొక 50,000 యాడ్ చేస్తా. అంటే నాకు టోటల్గా 1 lakh క్యాపిటల్ యూజ్ అయింది. ఇంకో 1 lakh నేను ఏం చేస్తానంటే ఇంకా కిందకు వచ్చినప్పుడు లేదా నేను ఇంకా నాకు స్ట్రాంగ్గా మళ్ళీ పైకి పెరుగుతుంది అన్నప్పుడు ఇంకొక 50,000 రూపీస్ నేను యాడ్ చేస్తా. అప్పుడు నాకు ఇంకొక 50,000 అనేది ఇంకా నా దగ్గర సర్ప్లస్లోనే ఉంటుంది. నేను ఇప్పుడు ఎంత కొన్నాను? 52 కొన్నా. కాసేపు ఉంటే మార్కెట్ ఏమవుతుందంటే డెఫినెట్గా ఇక్కడికి కానీ వచ్చే ఛాన్సెస్ అనేది ఎందుకు ఉంది అంటే ఇక్కడ డేటా అనేది అలా చెప్తుంది. సో మనకి ఇక్కడ 52 కొన్నాం కదా, నా టార్గెట్ వచ్చేసి ఎయిదర్ 59 ఎయిదర్ తర్వాత మనకు 60. సో నేను ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ 52 నాకు ఎగ్జాంపుల్, ఇంకా నేను కొన్న దగ్గరే ప్రైస్ ఉంది. సో 52 ఒక్క చిన్న క్యాండిల్ కింద, ఇప్పుడు చూడండి ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఇక్కడ 4 ఉన్నాయి. సో ఈ 4, 5 ఉన్నాయి. ఒక చిన్న క్యాండిల్, రెడ్ క్యాండిల్ అలా కిందకు వస్తే ఇమీడియట్గా నా ప్రైస్ అనేది డైరెక్ట్గా 20 EMA కానీ లేదా సూపర్ ట్రెండ్ దగ్గర ఒక స్పైక్, డెఫినెట్గా చాలా పెద్ద స్పైక్ వచ్చేస్తుంది. సో నాకు ఈరోజు ప్రీమియం పుట్ సైడ్ ఉందని అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మనం అనలైజ్ చేసుకొని ఒక 50,000 ఫస్ట్, సెకండ్ 50,000 మళ్ళీ తీసుకోవడం, ఇంకొక 50,000 ఆ విధంగా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడు, మళ్ళీ మార్కెట్ ఇంకొంచెం పైకి వెళ్తుంది. సో నేను 47 దగ్గర ఇంకో క్వాంటిటీ యాడ్ చేస్తాను. ఓకే, దెన్ తర్వాత మరి ప్రాఫిట్స్ ఏ విధంగా చేసుకోవాలంటే మనం 48 కొన్నప్పుడు ఆల్రెడీ టార్గెట్ ఎయిదర్ 4% ఎయిదర్ 5% మనం ముందే టార్గెట్ని ఫిక్స్ చేసుకోవచ్చు. మరి ఏంటి, ఒకవేళ మనం అనుకున్న రేంజ్లో అంటే ఆపోజిట్ పోకుండా రివర్స్లో ఇలానే కిందకి వెళ్తే ఏంటి సిచ్యువేషన్ అంటే అంత స్పీడ్గా అంత సడన్ స్పైక్స్ అయితే ఈరోజు మార్కెట్లో పుట్ సైడ్ ఉంది కాబట్టి పుట్ సైడ్ అంత అనీవెన్గా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ రోజు లాస్ని బేర్ చేసి ఇంకొక రోజు కోసం ట్రై చేయాల్సిందే. ఓకే, వరల్డ్లో కానీ ఎక్కడైనా సరే బిజినెస్లో కంప్లీట్ లాస్ కానీ లేదంటే కంప్లీట్ ప్రాఫిట్స్ అనేది ఏ బిజినెస్లో ఉండవు. సో మనకు ప్రాఫిట్స్ అండ్ లాసెస్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో వాటిని మనం ప్రాఫిట్లో ప్లస్లో ఉంచుకుంటేనే మనకు అల్టిమేట్గా ట్రేడింగ్లో సక్సెస్ అవుతాం. సో ఈ విధంగా మనం అనుకున్న రేంజ్లో ఇప్పుడు మార్నింగ్ అంతకుముందు నేను అన్నది చెప్తాను. చూడండి, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మనం ట్రేడింగ్ చేయము. దెన్ తర్వాత మనకు ఆపర్చునిటీ మనకు 20 EMA దగ్గర వచ్చింది డౌన్ సైడ్. దెన్ తర్వాత సెకండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ట్రేడ్ వచ్చింది. దెన్ తర్వాత ఇక్కడ ఒక ట్రేడ్, మనం థర్డ్ ట్రేడ్ వచ్చింది. ఇక్కడ మనకు ఏమైంది, బ్రేక్అవుట్ అయింది మార్కెట్. ఎయిదర్ మనకి ఇక్కడ నుంచి మనకు మార్కెట్ మళ్ళీ కిందకి రావాలి, ఎయిదర్ ఇక్కడ నుంచి అయినా కిందకి రావాలి. సో ఇలా మనం ట్రేడ్ అనేది అనలైజ్ చేసుకొని నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని ట్రేడ్ తీసుకోవాలి. సో ఇక్కడికి మీకు లైవ్ డేటా అనాలిసిస్ ప్రాక్టికల్గా ఏ విధంగా మీకు ఒక ట్రేడ్ అనేది తీసుకోవాలి అని చెప్పాను. చూస్తే ఇప్పుడు మనకు ఇక్కడ మొత్తం ఇంకా గ్రీన్ క్యాండిలే ఇంకా ఫామ్ అయింది. నేను 3 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాను. మనం స్కాల్పింగ్ చేస్తాం కాబట్టి 52 దగ్గర మనం కొనుక్కున్నాం. ఓకే, అది అలానే ఉంచండి. ఇప్పుడు న్యూస్ అనేది లాస్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి న్యూస్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది ఏదర్ ట్రేడర్స్కి. ఓకే, న్యూస్ అనేది 0, మనకి న్యూస్ అనేది ట్రేడర్స్కి ఎట్లా ఇంపాక్ట్ చేయదు. సో మనకు లైవ్ డేటా అనేది యూజ్ చేసుకొని మనం ట్రేడింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ స్కిల్. ఆ స్కిల్ ఎవరి దగ్గర ఉంటుంది, మనం ఎటువంటి స్ట్రాటజీని ఫాలో అవుతున్నాము, స్ట్రాటజీని ఫాలో అయినప్పుడు మన డేటా అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ సక్సెస్ రేషియో ఉందా లేదా మన మెంటార్ లేదా మనం కొన్న చోట లేదంటే ట్రేడింగ్ తీసుకున్న చోట డెఫినెట్గా
ఇంకెవరైనా కానీ సక్సెస్ అయ్యారా, రీసెంట్గా చేస్తున్నారా అన్న దాన్ని బట్టే మనం ఈ స్కిల్ సెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎంత స్పీడ్గా మనం ఆపరేట్ చేస్తున్నాము మన సిస్టమ్ని, మన ప్రాఫిట్స్ని, అలానే మనకు పర్సంటేజెస్ అని కూడా తెలియాలి. ఇంకా మనకు రీజనింగ్ కూడా లైట్గా తెలియాలి. రీజనింగ్ అంటే ఏంటి, లాజికల్ మైండ్. అదేవిధంగా ప్రాఫిట్స్ అండ్ లాసెస్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం థింక్ చేస్తాము. సపోజ్ ఇమ్మీడియట్గా 150 రూపీస్కి మనం ఒక 4% ఎంత క్యాలిక్యులేషన్, ఒకవేళ 5% లాస్ అంటే ఎంత, లేదా 7% అంటే ఎంత క్యాలిక్యులేషన్. ఇమ్మీడియట్గా మనం 10% అంటే 150కి ఇమ్మీడియట్గా మనం టార్గెట్ని బుక్ చేసేలాగా, మైనస్ చేసేలాగా మనం వాడుతున్న డీమ్యాట్ అకౌంట్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ ఉన్నప్పుడే మనం హ్యాపీగా దీంట్లో మనం ఆపరేట్ చేయగలం. సో వితౌట్ ఈ నాలెడ్జ్ లేకుండా, స్కిల్ సెట్ లేకుండా మనం ట్రేడింగ్లోకి ఏదో స్క్రీన్ మీద అందరూ యూట్యూబ్లో చూపిస్తున్నారు, ప్రాఫిట్స్ లక్షల్లో వస్తున్నాయి, వేలల్లో వస్తున్నాయి అంటే అది ఒక ట్రాస్ లాగే అవుతుంది. సో ఫస్ట్ ఈ స్కిల్ సెట్ ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది బాగా ఆపరేట్ చేయడం రావాలి. దెన్ తర్వాత న్యూస్ అనేది థర్డ్ చెప్తున్నాను. థర్డ్ పాయింట్, ఈ న్యూస్ అనేది ఏ విధంగా మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఈరోజు యుఎస్ డొనాల్డ్ ట్రంప్ ఏదైనా న్యూస్ అనేది ఇంపాక్ట్ చేశాడు, ఏదైనా చెప్పాడు అన్నప్పుడు మార్కెట్స్ అనేది వలటల్గా వెళ్తాయి. సో అల్టిమేట్గా మనకు కావాల్సింది డేటా. ఓకే, అండ్ ఇదే ఈ న్యూస్ వస్తుందంటే ఏదర్ టీవీ ఛానల్లో కానీ, ఏదర్ న్యూస్ పేపర్లో కానీ, మనకి ఎక్కడైనా కానీ వచ్చింది అనుకుందాం. సో వచ్చినప్పుడు ఎవరికొరికి ముందే తెలిసి ఉంటుంది, ఏదర్ యాంకర్కి కానీ, లేదా డైరెక్టర్కి కానీ, లేదా ఎవరైనా మనకు అక్కడ యుఎస్లో ఉన్న లైవ్ డేటా కానీ, యుఎస్లో ఉన్న టీమ్ మెంబర్స్ కానీ ముందే తెలుస్తుంది. సో ఇదంతా ఏంటంటే న్యూస్ ఏమంటారంటే ఇన్సైడర్ ట్రేడింగ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ముందే తెలిసి ఉంటుంది, వాళ్ళు న్యూస్ పేపర్లో ఏ విధంగా పబ్లిష్ చేయాలి, ఎలా మనకు సెంటిమెంట్తో మనకు న్యూస్ పేపర్లో ప్రింట్ చేయాలనేది డెఫినెట్గా ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది డేటా అనేది లీక్ అవుతుంటుంది. సో న్యూస్ అనేది ఫాలో అవ్వకూడదు. మరి న్యూస్ అనేది ఇన్వెస్టర్స్కి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే, ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ యూజ్ అవుతుంది. సపోజ్ ఇన్వెస్టర్స్ కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వదు. సపోజ్ ఈరోజు రిలయన్స్ అనేది మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే, రిజల్ట్ అనేది క్వార్టర్లీ రిజల్ట్ బాగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది సేమ్ ఒక రోజు లేదా 2 రోజులు మాత్రమే పనిచేస్తుంది. కానీ అంతకంటే ముందే, రిజల్ట్ వచ్చే కంటే ముందే మార్కెట్లో ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఆల్రెడీ దీని గురించి ఎక్స్పెక్ట్ చేసి డేటా లీక్ అయినప్పుడు, లేదంటే ఇన్వెస్టర్స్కి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినప్పుడు, అలానే సెబీ కూడా కొన్ని యాక్షన్ తీసుకుంటుంది. సో ముందే పెరగడం తగ్గడం చూస్తుంటుంది. కానీ రిలయన్స్ యొక్క లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఏంటి, రిలయన్స్ ఏ విధంగా ఫ్యూచర్లో గ్రోత్ని ఎక్స్పాన్షన్ చేస్తుంది, ఈ రిజల్ట్ ఏ విధంగా ఉంది కంపేర్ విత్ ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్తో పోలిస్తే, ఇంకా R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది, వాళ్ళు వాడే సిస్టమాటిక్ బిజినెస్ థాట్స్ ఏంటి, వీటన్నిటి మీద మనకి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ 4.0 అంటారు. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఇవన్నీ ఏంటంటే ఇండస్ట్రీ 4.0 అంటారు. అలానే రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు. రేర్ ఎర్త్ మెటల్స్ అంటే ఇంకా ఇప్పటికి దొరకనివి, ఈ ఫ్యూచర్లో తక్కువగా దొరికే వాటిని రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు. ఎగ్జాంపుల్ లిథియం. ఓకే, లిథియం, ఇంకా కోబాల్ట్, నికెల్, వీటిని మనం రేర్ ఎర్త్ మెటల్స్ అంటాం. అలానే యురేనియం, థోరియం. సో ఈ లిథియం అనేది డెఫినెట్గా ఫ్యూచర్లో బ్యాటరీకి కావాల్సిన ఎనర్జీ ఏదైతే ఉందో ఎక్కువగా లిథియం యూజ్ చేస్తారు. లిథియం ఎక్కడుందంటే వరల్డ్లో హైయెస్ట్ సౌత్ అమెరికాలో చీలీ నేషన్ దగ్గర ఎక్కువగా ఉందన్నమాట. సో అక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడము, ఆ కంట్రీస్తో ప్రాఫిట్స్ని చేయడం అనేది చేస్తారు. సో ఈ విధంగా న్యూస్ అనేది కొత్త టర్మ్స్ వచ్చినప్పుడు, కొత్త నాలెడ్జ్ వచ్చినప్పుడు, ఆ నాలెడ్జ్ మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, ఏ విధంగా స్టెప్స్ తీసుకెళ్తున్నాయి అనేది లాంగ్ టర్మ్లో ఈ న్యూస్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో న్యూస్ని లాంగ్ టర్మ్ బేస్లో చూడాలి తప్ప షార్ట్ టర్మ్లో మనం ఈరోజు చదివింది ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అవ్వదు. అలానే అనాలిసిస్,
ఇది చెస్ గేమ్ లాగా అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ యుఎస్ వాళ్ళు మన మీద రెస్ట్రిక్షన్స్ పెంచారు, లేదా ఏమైనా టారిఫ్స్ వేశారు. టారిఫ్స్ అంటే ట్యాక్స్. సో అలానే సౌదీ వాళ్ళ దగ్గర మనకి ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరుగుతుంది, లేదా ఇండియాకి గల్ఫ్ నేషన్లో ఏదైనా వార్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, మనం ఇప్పటికి కూడా అరౌండ్ 80% ఆఫ్ ది ఆయిల్ ఇంపోర్ట్స్ ఇంకా ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉన్నాం. ఇంపోర్ట్స్ మేజర్గా ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనకు క్రూడ్ ఆయిల్ ఒకటి రష్యా నుంచి ఎక్కువగా వస్తుంది, సౌదీ నుంచి వస్తుంది, అలానే యుఏఈ నుంచి వస్తుంది. సో ఈ కంట్రీస్ మీద ఇంపాక్ట్ పడినప్పుడు ఏమవుతుంది, మనకు క్రూడ్, పెట్రోల్, డీజిల్ మనకు రేట్స్ అనేది పెరుగుతాయి. ఇవి రేట్స్ పెరిగితే ఏమవుతుంది, ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గూడ్స్, ఎగ్జాంపుల్ వెహికల్స్ అనేది వెహికల్స్లో ఉన్న లగేజ్ కానీ లాజిస్టిక్స్ కానీ ఇవంతా మూవ్ అవ్వు. సో ఇవన్నీ మూవ్ అవ్వకపోతే ఏమవుతుంది, కంపెనీస్కి లాసెస్ వస్తుంది. అంటే ఒక డెసిషన్ అనేది ఇంకొక దాని మీద ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది దాని గురించి ఆలోచించినప్పుడే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించినప్పుడే మనం సక్సెస్ అవుతాం. ట్రేడింగ్లో స్కిల్స్ ఉంటే చాలు, అది ఏజ్తో సంబంధం లేదు. సో ఇన్వెస్ట్మెంట్కి నాలెడ్జ్తో సంబంధం ఉంది, ఏజ్తో సంబంధం లేదు. అంటే ఏజ్తో ట్రేడింగ్కి సంబంధం లేదు, ఇన్వెస్ట్మెంట్కి సంబంధం లేదు. అల్టిమేట్గా ఇన్వెస్ట్మెంట్కి నాలెడ్జ్ కావాలి, అనాలిసిస్ కావాలి, మూవింగ్ స్టెప్స్ ఏ విధంగా ఇంపాక్ట్ పడుతున్నాయో చూడాలి. అలానే ట్రేడింగ్లో స్కిల్స్ ఉండాలి. ఓకే, ఇలా ఈ విధంగా న్యూస్, ట్రేడింగ్ అనాలిసిస్, లైవ్ డేటాతో మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో ఇక్కడతో వీడియో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.